హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో తోటకాడల కూర అండి. కూర కర్రీ కూడా అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి. టేస్ట్ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. టమాటా తోటకాడల ఆకుకూర కర్రీ కూర మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తంబాల ఆకుతో అండి కాడలు ఆకు వేసి నేను కర్రీ చేస్తున్నా. టమాటా కర్రీ, టమాటా ఉల్లిపాయ వేసి. ఇప్పుడు ఇది పెద్దదండి, చిన్నది కూడా చిక్కుతుంది. ఈ కాడలు మొత్తం వేసుకోవచ్చు, కానీ కొన్నే ఉన్నాయండి. అందుకని నేను ఆకు కూడా వేసి చేస్తున్నా. ఇదంతా తీసేసి, ఇది ఎంత లావు అయినా కూడా ముదరవండి. ఈ ఆకు అంటే తోటాకుకి చెందిందే ఇది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఇంతకుముందు కూడా దీంతో మజ్జిగ పులుసు అవి చేసిందే మనం. ఇప్పుడు చికెన్ తింటే తెచ్చినామండి. ఆలగడ్డలో చిక్కింది మాకు. ఇట్లా ఇది చూడు, ఇది ఎంత లావైనా కూడా ముదరదు. ఈ కాడ అచ్చం ఈ కాడలు చిక్కినా చేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఆకు ఏం పారేయాల్సిన అవసరం ఏం లేదు. పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇవి ఇట్లా తరుక్కోవాలి. నేను ఇంకొంచెం ఆకు దీనికి తోడు ఇంకొంచెం ఆకు కూడా వేస్తున్నా, తరిగి చూపిస్తా. స్టవ్ వేసి బాణలు పెట్టినానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఇదేం అందాసేనండి, కొలతేం లేదు. ఒక 2 గరిటెలు నూనె వేసిన. కొంచెం వేడెక్కితే ఆయిల్ కాయిందండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కరివేపాకండి, ఆవాలు వేగినాయండి. ఉల్లిపాయ, మీకు ఉల్లిపాయ వద్దనుకుంటే తీసేయచ్చు, ఏం పర్వాలేదండి. వేసుకోకపోయినా పర్వాలేదు. నేను వేసి చూపిస్తున్నా. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, 2 రకాలు. ఇప్పుడండి కాడలు, తంబాల కాడలు ఇవి కొంచెం సేపు ఉడకాలి కాబట్టి ఈ ఉల్లిపాయలతో పాటు వేస్తే అవి కూడా బాగా ఫ్రై అయిపోతాయండి. ఆకు మళ్ళీ వేసుకుందాం, వాడాల. ఉండు, ఉప్పు పసుపు వేస్తా. కొద్దిగా వేస్తున్నా నేను ప్రస్తుతానికి. ఉప్పు, పసుపు చెప్తా అబ్బా. వేసేటప్పుడు కలిపేటప్పుడు ఇది కొద్దిసేపు బాగా వాడాలండి. ఇవి కాడలు ఉల్లిపాయలు అవన్నీ. మూత పెట్టేస్తా. మూత తీస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉండే ఆకుకూర వేస్తున్నా. అవి కాడలు సరిపోవు కదండి, అందుకు. ఇది నేను ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టినది ఆకు. ఇది కూడా కొంచెంసేపు వాడాలి.
బాగుంటుందండి. ఇది చపాతీల్లో పనికొస్తుంది, అన్నంలోకి, రోటీల్లోకి. ఇది మధ్యాహ్నం చేసుకున్నా రాత్రికున్నా చపాతీ చేసేసుకోవచ్చు. ఆకుకూర మంచిది కదా ఆరోగ్యానికి. కొద్దిసేపు అండి ఇది కొంచెం వాడాలి. చూద్దామండి. మనం ఆకేసేసినాం కదా, చూడండి ఎంత అయిందో. వాడిన తర్వాత ఎంత కాదు. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కారం అండి. మీకు కావాల్సినంత వేసుకోండి. ఎక్కువ కారం తింటారు కదా కొంతమంది, మేము తక్కువ తింటామని తక్కువ వేసిన. ఇదంతా కొంచెం సేపు అంతా వాడిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. ముద్దిస్తున్నానండి, తిప్పుతున్నా. ఇదంతా బాగా వాడిందండి. ఇప్పుడు ఈ కాడలు చూస్తాం మనము. చూడు కనిపిస్తానే, కాలుతున్నాయి. వాడిపోయినాయండి, వాడిపోయినాయి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఏం పెద్దగా అక్కర్లేవు. దీంట్లోనే నూనె ఎక్కువ వేసుకుంటే ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే బాగా మగ్గిపోతాయి. నేను ఎక్కువ వేయలే నూనె, అందుకని కొద్దిగా నీళ్ళు వేస్తున్నా. ఇంకా అయిపోయాయి. మూత పెట్టేసి కొద్దిగా 10 నిమిషాలు అట్లా ఉడికిచ్చేస్తే అయిపోయింది. మీకు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, తెల్లగడ్డ వేసుకోవచ్చు, వేసుకునేవాళ్ళు. నేనేం లేదు, సింపుల్గా చేసిన. మూత పెట్టేస్తా. మూత తీస్తున్నానండి. అయిపోయిందండి. ఇంకా తీసేసుకోవడమే గిన్నెలో. తంబాల కాడలుతో టమాటా కర్రీ అండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది మీరు పులగూర అనుకుంటారు, కానీ చింతపండు వేస్తే, చింతపండు ధనియాల పొడి వేస్తేనేనండి అది పులగూర. ఇది కర్రీ ఊరికే టమాటా కూర. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ఇది రాగి సంగటికి, జొన్న సంగటికి కూడా బాగుంటుందండి. ఓకే.